కొందరు వస్తారు చరిత్ర తిరగరాస్తారు, కొందరు వస్తారు అద్భుతాలు సృష్టిస్తుంటారు. నిజంగా సాధ్యమా అనుకునేదివే సుసాధ్యం చేయడంలో ముందుంటారు. ఎస్, తాజాగా తమిళనాట కొత్త రాజకీయ శకం ప్రారంభమైందా? అనుభవం ఉన్న రాజకీయ నాయకులను సైతం ఛేదించి వాళ్ళ వ్యూహాలను పతనం చేస్తూ తన సొంత విజయం గడ్డపై పెట్టేశాడా అంటే శభాష్ అని చెప్పొచ్చు టీవీకే పార్టీ అధినేత తలపతి విజయ్. అవును, తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక నూతన అధ్యయనానికి తెరలేపాయి. ఒకప్పుడు రామచంద్రన్ గారు ఎంజీఆర్ సృష్టించిన ప్రభంజనాన్ని తలపిస్తూ దళపతి విజయ్ తన తమిళగా వెట్రి కలగం టీవీకే పార్టీతో కోటను ఢీకొట్టేశారు. ప్రస్తుతం వెలువడుతున్న ఓట్ల లెక్కింపు సరళి గమనిస్తుంటే విజయ్ పార్టీ దాదాపుగా 100 నుంచి 108 స్థానాల మధ్య ఆధిక్యంలో కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో బహుశా మ్యాజిక్ ఫిగర్ దాటే పరిస్థితి కనబడుతుంది. 234 స్థానాలకు తమిళనాడు అసెంబ్లీ మెజార్టీ కావాల్సిన 118 మార్కును దగ్గరలో విజయ్ చేరుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. సుమారు 49 ఏళ్ల తర్వాత ఓ నటుడు నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రికార్డు ఆయన సొంతం అవుతున్న తరుణం ఇది. గతంలో ఎంజీఆర్ 1977లో ఘన విజయం సాధించి దశాబ్ద కాలం పాటు పాలించిన వ్యక్తి ఎంజీఆర్. ఆ తర్వాత జయలలిత వంటి నటులు ముఖ్యమంత్రులు అయినప్పటికీ వారు ఎంజీఆర్ స్థాపించిన పార్టీని వారసత్వంగా స్వీకరించిన వారే తప్ప సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి అయితే రాలేదు. కానీ విజయ్ తలపతి ప్రస్థానం చాలా భిన్నంగా సాగింది. 2009లోనే తన అభిమాన సంఘాలను విజయ్ మక్కల్ ఇలక్యం పేరుతో సేవా సంస్థ ప్రారంభించి క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మద్దతుదారులు సాధించిన విజయం విజయ్ క్రేజ్ కేవలం సినిమాలకే పరిమితం కాదని, అది ఓట్ల రూపంలో మారుతుందని నిరూపించబడిన ఘట్టాలివి. ఫిబ్రవరి 2024లో టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్ తన సినీ కెరియర్కు ఇక స్వస్తి పలుకుతూ పూర్తిగా 100% రాజకీయాలైన గమ్యం అంటూ స్పష్టం చేసుకుంటూ వచ్చారు. నీట్ పరీక్షలు, నిరుద్యోగం, అవినీతి వంటి అంశాలపై ఆయన సాగించిన పోరాటం యువతను తొలిసారి ఓటు వేస్తున్న వారిని విశేషంగా ఆకర్షించింది. ముఖ్యంగా డిఎంకే, అన్నా డిఎంకే ద్వంద్వ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా తనను తాను నిలబెట్టుకోవడంలో ఆయన విజయం సాధించేశారు. 2025లో కరూరులో జరిగిన దురదృష్టక తొక్కిసలాట ఘటనలో విజయ్ వ్యవహరించిన తీరు ఒక పరిణితి చెందిన నాయకుడిని ప్రజలకు పరిచయం చేసినట్లయింది. ప్రస్తుత ఫలితాలు ట్రెండ్స్ గనక నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో 3వ శక్తిగా, అతిపెద్ద శక్తిగా టీవీకే పార్టీ విజయ్ అవతరించడం ఖాయంగా కనబడుతుంది. ఒకవేళ స్పష్టమైన మెజారిటీ రాకపోయినా ప్రభుత్వ ఏర్పాట్లో నిర్ణయాత్మకమైన పాత్ర పోషించబోతున్నది విజయ్ టీవీకే పార్టీ అన్నది కుండబద్దలు కొట్టి చెప్పొచ్చు. ప్రస్తుతం 110 స్థానాలు దక్కించుకున్న టీవీకే పార్టీ మరో 8 స్థానాలు దక్కితే మ్యాజిక్ ఫిగర్ సొంతమవుతోంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా 1-2 తక్కువ వచ్చినా ఇతర కాంగ్రెస్ పార్టీయో సిపిఎం లాంటి పార్టీలతో జతగట్టినా కూడా టీవీకే తన అధికార పీఠం చేజక్కించుకునే అవకాశం కొండబద్దలు కొట్టేలా కనబడుతుంది. విజయ్ సృష్టించిన ఈ మార్పు తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని శాశ్వతంగా మార్చేలా కనబడుతుంది. 4th సెయింట్ జార్జ్ అసెంబ్లీ మెట్లెక్కి విజయ్ ముఖ్యమంత్రి అవుతారా అంటే కొద్ది గంటల్లోనే అది ఎస్ అనేటట్టుగా తయారవుతుంది. ఏదేమైనా పార్టీ పెట్టడం కాదు, దాన్ని నిలబెట్టి ప్రజల్లో గెలిపించడంలో సత్తా చాటిన వ్యక్తిగా విజయ్ చరిత్రలో గెలిచాడు. 49 ఏళ్ల చరిత్ర తిరగరాస్తున్న విజయ్కి ముందుగా మా తరపున ఆల్ ది వెరీ బెస్ట్.